క్రైస్తవులు అంటే పడనటువంటి వాళ్ళు చాలామందే ఉన్నారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ మధ్య రాజకీయ నాయకులు కూడా, రాజకీయ పార్టీలు కూడా క్రైస్తవుల మీద పడి ఏడుస్తూనే ఉన్నారు. చర్చిలో కూలగొట్టటం, పాస్టర్‌లని కొట్టడం, క్రైస్తవుల మీద దాడులు చేయటం, దీనిలని ప్రోత్సహిస్తూ మాట్లాడుతున్నారు. వీళ్ళని ఏమనాలి? రాజకీయ నాయకుడు అంటే ఒక మతానికి సంబంధించిన వాడు కాదు కదా! మతతత్వం పార్టీలు కాదు కదా మనకుండాల్సింది. ఎందుకు మాట్లాడుతున్నా, ఎవరి కోసం మాట్లాడుతున్నది వివరంగా చెప్తా. విజయసాయి రెడ్డి ఈయన గతంలో వైసీపీలో ఉండేవాడు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండేవాడు. అక్కడ రాజీనామా చేసి బయటకు వచ్చిన తర్వాత ఈయన ఇప్పుడు క్రైస్తవుల మీద పడి ఏడవటం ప్రారంభించాడు. మతపరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ, మత సామరస్యాన్ని చెడగొడుతూ, మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తూ, మతాల వాళ్ళని రెచ్చగొడుతున్నాడు ఈ విజయసాయిరెడ్డి అనే పెద్ద మనిషి. అసలు ఈ విజయసాయిరెడ్డికి ఏం అవసరం క్రైస్తవ మతంతో? క్రైస్తవులు ఏం హాని చేశారు అని ఈయన మాట్లాడుతున్నాడంటే, ఈయన ట్విట్టర్ అకౌంట్లో, ఈయన పాత ట్విట్టర్ అకౌంట్లో ఒక ట్వీట్ చేశాడు. ఏమని ట్వీట్ చేశాడంటే, క్రైస్తవుల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి, క్రైస్తవులకు గుణపాఠం చెప్పాలి. ఇంతకు దేనికి అనుకుంటున్నారా? అది చెప్తున్నా. క్రైస్తవులు మత మార్పిడులు చేసి అమాయకపు ప్రజలైనటువంటి హైందవులని బలవంతముగా ఆశ చూపి, ప్రలోభపెట్టి, బహుమానాలిచ్చి మత మార్పిడులు చేసుకుంటూ క్రైస్తవ మతంలోకి చేర్చుకుంటున్నారు. కాబట్టి క్రైస్తవుల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి, వాళ్ళకు బుద్ధి వచ్చేలాగా గుణపాఠం చెప్పాలి అంటూ ఈ విజయసాయిరెడ్డి పెద్ద మనిషి బుద్ధి లేనటువంటి వ్యాఖ్యలు చేయటం చాలా తప్పు. ఇది ఎవ్వరూ మెచ్చరు. ఆయన స్వలాభం ఇందులో ఉంది, ఆయన స్వార్థం ఇందులో ఉంది అన్న విషయం నాకే కాదు, ప్రజలందరికీ కూడా తెలుసు. ఈరోజు విజయసాయిరెడ్డి క్రైస్తవ్యాన్ని పట్టుకొని వేలాడుతున్నాడు. క్రైస్తవులని తిడుతూ ఇంకొకరికి మంచి కావాలనేటువంటి ఈయన చేస్తున్నటువంటి పనికి మాలిన ప్రయత్నం మనకు క్షుణ్ణంగా అర్థమవుతుంది.